సార్ నమస్కారం అండి, మీ పేరు? నమస్తే, నా పేరు రాజు అండి. రాజు గారు, నిన్న మీ ఊర్లో మీ అత్యంత మెజారిటీగా గెలిపించుకున్న మీ నాయకుడు సభ అయితే జరిగింది కదా, ఎలా అనిపించింది అసలు? మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ సభ అంటే వాళ్ళు చేసిన ఏర్పాట్లకి జనం చాలా ఫుల్లీ సాటిస్ఫై అయ్యారు. దాని తోడు ఎక్కడికక్కడ పార్కింగ్లు కానీ, ఈ మజ్జిగ ప్యాకెట్లని, భోజనాలని, ఈ పుచ్చకాయలని, తర్వాత కొంచెం ఇంక ఈ జనాలకి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు, దేనికి లోటు లేదు అని మాత్రం చాలా బాగా చేశారండి. అంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందండి? లేదండి, అంతకుముందు అంటే ఇప్పుడు వరకు చేసుకున్న సభలో ఏర్పాట్లు అయితే బాగా చేసేవారు తప్ప ఇంత గ్రాండ్గా ఇదే మొదటిసారి. మరి మీ నాయకుడి స్పీచ్ ఎలా అనిపించింది? మా నాయకుడి స్పీచ్ బాగుందండి. ఆయన ఎప్పుడు స్పీచ్ చాలా ఆలోచించి ఆచితూసి మాట్లాడతారు. ఏదైనా మాట్లాడిన పాయింట్లు 2 పాయింట్లు మాట్లాడినా ఆ 2 పాయింట్లు కానీ క్లుప్తంగా జనాలకు వెళ్ళేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది మైండ్కి ఫుల్గా వెళ్ళేలాగా మాట్లాడతారు. దాని గురించి ఆయన గురించి మాట్లాడక్కల. ఒకప్పుడు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక్క 2 నిమిషాలు స్టేజ్ మీద మాట్లాడితే చాలు అనే స్టేజ్ నుంచి 2 అవర్స్ అవలేలాలుగా మాట్లాడి కెపాసిటీ వరకు ఆయన వచ్చారంటే అది జనాభిరాధ ఆదరణే కదా. దాని గురించి మనం ఆయన గురించి మాట్లాడకూడదండి. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మాకు చిన్న వెళుతుంది ఏంటంటే, మొన్నటి వరకు ఈ కుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మీరు వెళ్ళలేకపోయారని ఎవరో చెప్తే కానీ మాకు తెలియలేదు. మీరు నిన్న అనిపించింది మాకు కుంభమేళ అంటే ఎలా ఉంటుందేమో అని. అంత బాగా అసలే మాకు ఈ పిఠాపు నుంచి చిత్రాల వరకు అసలు స్పేసే లేదండి. అక్కడ చాలా బాగా జరిగింది. జనాలు అందరూ చాలా ఉత్సాహంగా, ఎక్కడ కర్ణాటక నుంచి, తర్వాత మన మహారాష్ట్ర నుంచి, కొంతమంది తమిళనాడు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇతర తెలంగాణ నుంచి, మనకు సంబంధం లేకపోయినా తెలంగాణ నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాలలో వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇదిగా సాటిస్ఫైడ్గా, వాళ్ళు నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటే, జరిగింది ఒకటండి. అక్కడ ఎంతసేపు ఉంటారా అనుకున్నాం. ఉదయం 9 గంటలకే జనం వచ్చేసారు. ఎంతసేపు ఉంటారా అనుకుంటే సాయంత్రం 10-28 నిమిషాల వరకు కూడా అలాగే కూర్చుని ఉన్నారు, ఎవరు కదలలేదు. సాయంత్రానికి ఏర్పాట్లు కూడా లోకల్ కానీ కొంతమంది అటు ఇటు కూడా భోజనాలు కూడా బాగా ఏర్పాటు చేశారండి. బాగా జరిగింది. వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం, కానీ మనదే మనం అనుకున్న దానికి 100 రెట్లు బాగా జరిగింది. హ్యాపీ. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలాగా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటారా? మరి అంతమంది వచ్చారు కదా, అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. 100% అండి, అది 100%. ఆయన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటే ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఈయన పాన్ ఇండియా సినిమాలు చేయలేదు, పాన్ ఇండియా హీరో కాదు అనేసి. ఆయన పాన్ ఇండియా హీరో కాదు, పాన్ ఇండియా దేవుడు మా వరకు. ఎందుకంటే ఆయనకి అన్ని చోట్ల అభిమానులు ఉన్నారు. ఆయన నిస్వార్థంగా ఉండే మనిషి అండి. ఆయనకి అభిమానులు ఎక్కువ, అభిమానుల కంటే ఒక భక్తులు ఎక్కువ. మీ నాయకుడి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మా నాయకుడి పరిపాలన నిన్నటి వరకు చాలా మందికి తెలియదు ఏం చేశారనేది. నిన్న చూపించిన ఏవీలను బట్టి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా. ఆయన ఏదైనా స్పీచ్ ఇచ్చినా, ఏదైనా మాట్లాడినా, ఏదైనా మంచి చేసినా ఒక సోషల్ మీడియాలో మాలాంటి అభిమానులు తప్ప ఎవరు ఎప్పుడు స్ప్రెడ్ చేసేవారు కాదు. ఇప్పుడు మా కోసం లైన్లో ఉంటున్నారు, క్యూలో. ఇప్పుడు మీలాంటి మీడియా కూడా ఆయన గురించి కదా వస్తున్నారు మమ్మల్ని అడగడానికి. ఒకవైపు నుంచి ఆయనకి పబ్లిసిటీ చేయడానికి కూడా ఇష్టపడలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నారు కదా. ఇంకంతకంటే విజయం ఉంది. అదే కదండి విజయం అంటే. ఆయన ఎవడైతే ఇది చేశారో వాళ్ళందరి మించి వచ్చాడు, వాళ్ళందరినీ మించి వచ్చాడు ఈయన. ఇప్పుడు మోడీ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంత స్థాయి జనాభారాధన పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయనే అండి. అది ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్, ఆయన పిఎం కాబట్టి దేశం అంతా జనం ఇది అంటారు. కొంతమంది అపోజిషన్ కూడా ఉంటారు కాబట్టి ఆయన తర్వాత అంత అత్యధికంగా ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ జనాభిరాధన కానీ ఈయనకే ఉంది. అది మాకు హ్యాపీ. థ్యాంక్స్ అండి. సార్ నమస్కారం అండి, మీ పేరు? నా పేరు పల్లా సూరిబాబు అండి. సూరిబాబు గారు, నిన్న మీ ఊరిలో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు సభ అయితే పెట్టడం జరిగింది, జనసేన 12వ ఆవిర్భావ సభ. మీకు ఎలా అనిపించింది? బాగుందండి, బాగా సక్సెస్ అయింది. బాగా జనం అది మొబిలేషన్ అది బాగా చేశారు. అక్కడ ఏర్పాట్లు అవి కూడా చాలా గొప్పగా చేశారు, బాగా చేశారు. అవి నచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళనో, మజ్జిగనో, భోజనాలనో ఒకటి మొత్తానికి ఎవరికి కూడా ఇబ్బంది పడలేదండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అందరికి కూడా కడుపు నిండా
తిన్నారు, కళ్ళారా మొత్తం అదంతా వీక్షించి చాలా ఆనందంగా వెళ్ళారండి. చాలా బాగా చేశారండి. నేనైతే అంత అలాగా మొబిలైజేషన్ అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నేను చూసిన మట్టుకి చాలా బాగా చేశారు. చాలా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా అనిపించిందండి? బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ బాగుంది అనిపించింది, కానీ నాకు నాగేంద్ర బాబు గారిది స్పీచ్ ఒక డైలాగ్ ఒకటి నప్పలేదండి. నాకు అంటే తొలగా ఎవరికైనా నచ్చలేదు, కానీ నాకు అది మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ అదేంటంటే వాళ్ళ వల్లే గెలిచేమో, అది వాళ్ళ కర్మ అనేసి వాళ్ళ పేపర్లో కూడా వచ్చిందండి. అది కరెక్ట్ కాదనిపించలేదండి. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి వర్మ గారు త్యాగం చేస్తేనే నేను ఇక్కడ గెలవగలిగాను, లేకపోతే ఆయన సీట్ త్యాగం చేశారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఏ అంశమైనా సరే మేము చర్చించుకొని మేము చర్చించుకొని దాన్ని అభివృద్ధిలో చేస్తాం, ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రదంలో నడుపుతున్నామని మాట్లాడాం. నిన్న నాగేంద్ర బాబు గారు మాట్లాడడం ఏంటంటే, అంటే ఆయన ఏ ఉద్దేశంలో మాట్లాడారో తెలియదు కానండి, నా వాళ్ళే గెలిచారు అన్నది ఆయన కర్మ అలాగని ఏదో మాట్లాడింది మాత్రం అది కాస్త కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే అవసరం తీరిన తర్వాత ఒకటి, అవసరం అన్న తర్వాత ఒకటి ఏంటిది అనిపిస్తుంది. నిజంగా ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇక్కడ ఆయన గురించి ఏమి అభివృద్ధి జరుగుతుంది అంటే ఇప్పుడు కూడా జరిగిపోదండి. బియ్యం కడగాల, ఎసరు పెట్టాలా, అన్నం వండాలా, ఉడకాలా, ఇవన్నీ చేయాలి. అప్పుడు కాబట్టి వెంటనే అయిపోతుంది. ఒకటోటి చేసిపోతున్నారు, దూళసంత ఒకటి చేస్తున్నారండి. హాస్పిటల్ ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి పెట్టారు. అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గంలోని ఈ పిఠాపురం మున్సిపాలిటీలో అయితే ఎన్ని వందల కోట్లు ఎట్టి అభివృద్ధి చేసినా మెయిన్ రోడ్డు కానీ వెడల్పు చెయ్యకపోతే శూన్యమండి. ఎందుకంటే నేను పుట్టినప్పుడు నాకు ఇప్పుడు 55, 56 వచ్చాయండి. నేను పుట్టినప్పుడు ఎలాగుందో ఆ రోడ్డు, అయ్యే సంవత్సరం అలాగున్నది. ఈవేళ రోడ్డు మీద సాయంత్రం చేసి మనిషి వెళ్తే మనిషి వస్తామా రామని రోజు 4-5 గుద్దుకోవడమండి, ఎవరెవరు కాళ్ళు చేతులు ఇరిపోవడమే. ఆ రోడ్డు డెవలప్ లేదండి. ఫస్ట్ అది ఎప్పుడైతే మెయిన్ రోడ్ డెవలప్ అయిందో ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతుందండి. అదొకటి డెవలప్ అండి. కొంచెం ఇంకా మార్కెట్లోనే కొన్ని ఇంకా సమస్యలు అవి ఉన్నాయా, ఒకటి చేసిపోతామని అంటున్నారు. తర్వాత ఏంటంటే అండి, ఇక్కడ మెయిన్ జనసేన పార్టీని అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే కార్యకర్తలు మేము అందరం అయితే బాగానే చేస్తున్నారు కానీ ఏంటంటే ఇక్కడ నాయకత్వం లోపం అండి. ఈ మర్రెడ్డి శ్రీనివాసరావు ఎవరో ఇన్ఛార్జ్ అన్నారు, ఆయన ఎవరితో ఎక్కడ ఉంటారో తెలీదు, ఎప్పుడు వచ్చారో తెలీదు, ఎవరికో తెలీదు, ఆయన ఎవరో తెలీదు. ఏమైనా మాకు సమస్య ఉందంటే ఎవరితో చెప్పుకోవాలో మాకు అర్థమవుతుంది. అదండి ఏంటంటే ఫస్ట్ నాయకత్వం ఒకటి లోపం అండి. ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎదురు నుంచుంటే బాబు ఇది సమస్య చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదొకటి కొంచెం ఇది. థ్యాంక్స్ అండి. సార్ నమస్కారం అండి, మీ పేరు? వాసు అండి. సార్ వాసు గారు, నిన్న మీ ఊర్లో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ మీ ఊర్లో జరిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. మా పేరు పిఠాపురం బాగా డెవలప్మెంట్ అవి ప్రతి ఊరికి మా పేరు పిఠాపురం తెలుస్తుంది. వెళ్ళారండి నిన్న మీరు? ఆ మీటింగ్కి వెళ్ళాము. నిన్న ఎక్కడ చూసినా సరే పండగ వాతావరణం కనిపించిందండి. అంటే నిన్న మొన్నటి దాకా రోడ్డే, నిన్న చూస్తే మాత్రం చాలామంది వచ్చారు. మాకు అయితే కుంభమేళం చూసినట్టు అనిపించింది. మరో కుంభమేళా అంటారా? కంపల్సరీగానండి. అంత జనాభాని ఎక్కడా చూడలేదండి. మరో కుంభమేళం చూసినట్టు అనిపించింది. అంటే మరి అంతలా గెలిపించుకున్నారు కదా మీ నాయకుడిని, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగుందండి. ముందు ఏమైనా అభివృద్ధి చేస్తాడేమో అని కోరుకుంటున్నాం. నిన్న వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా పుచ్చకాయలు, అలాగే మజ్జిగ, భోజనాలు అన్నీ ఫ్రీగా అందించారు కదా, అసలు దీన్ని ఏమంటారా? మజ్జిగతో తాళం చేయించేసారండి జనాలు. ఒక్కొక్కరికి ఏ మీటింగ్ పెట్టినా ఎవరెట్టినా ఇంత ఇలా ఎప్పుడు చూడలేదు. అన్నీ బాగా చూశారు, బాగా చేశారు. మనోరు ఎవరో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటారు, ఎవరో మనోహర్ గారు బాగా అన్నీ ఎవరికి ఎంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఏమీ జరగకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళేలాగా ఏ గోల లేకుండా చాలా శుభ్రంగా జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మీకు ఎలా అనిపించింది అసలు? అంటే మీ ఊర్లోనే కదా పెట్టారు ఆయన స్పీచ్ ఎలా ఉంది? ఇంకా ఆయన ఎక్కడైనా ఉంది, స్పీచ్ ఎక్కడిచ్చినా బాగానే ఉంటుంది కదండి. స్పీచ్ ఎక్కడిచ్చినా ఆయన 21 సీట్లో స్పీచ్ ఇచ్చినా కంపల్సరీ గెలుచుకుంటూ వచ్చాడు, ఇదవుతూ వచ్చాడు. ఆయన స్పీచ్ ఎక్కడిచ్చినా బాగుంటుంది. ఎక్కడని పిఠాపురం అనేది ఏమీ లేదు.
అలాగే మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారండి మరి? ఆయన నాకు సీఎం పదాలు కట్టేయమొద్దు, చంద్రబాబు నాయుడు గారే చూసుకోండి, నాకు జనాలకి మంచి జరగాలి అని కోరుతున్నాను, అదే పోరాటం అని చెప్పి